ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే నిన్న రోజా గారు ఏదైతే ఆర్డర్ తెచ్చుకున్నారో ఇట్స్ నాట్ ఏ ఆర్డర్. హైకోర్టు సభకి ఇచ్చిన సజెషన్ ఓన్లీ. దయచేసి ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే హైకోర్టు రోజా గారిని ఆ 340 సెక్షన్ని సరి చూసుకోమని చెప్పారు, కానీ ఆవిడ క్యారెక్టర్ మీద కానీ స్పీకర్ గారి మీద ఉన్న పవర్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోని హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లోని చూడలేదు. కాబట్టి ఇచ్చిన సజెషన్ని సభాపతి సభలో ప్రవేశపెట్టాలి, సభలో డిస్కషన్ జరగాలి, సభలో డిస్కషన్ జరిగి ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత సభ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని హైకోర్టు కూడా ఈరోజు నిన్న ఆర్డర్లో ఆవిడకి ఇచ్చిన ఆర్డర్లోనే తెలియచెప్పారు. సో సభాపతి తీసుకునే నిర్ణయానికి కూడా వెయిట్ చేసేటంత ఓపిక లేకుండా ఈరోజు ఏదో రాద్ధాంతం చేసేయాలి, ఈరోజు ఏదో పని చేసేయాలనే ఉద్దేశంతో ఈరోజు కెమెరాల ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా ధర్నా చేస్తూ ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేటట్టు ఎందుకు మీరు చేస్తున్నారు? నేను అడగబోయేది ఒకటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, నేను ప్రతిపక్ష నేతగా మీరున్నారు, మీరు కూడా ఆవిడతో పాటు కూర్చొని ఈరోజు సభా సమయాన్ని అంతటినీ కూడా ఆవిడ గురించి మీరు ఆల్రెడీ లాస్ట్ సెషన్లో 2 days ఆవిడ గురించి వాకౌట్ చేశారు. ఈ సెషన్లో కూడా మళ్ళీ మీకు ఒక అవకాశం దొరికిందా? ఈ రోజుకే మాట్లాడుతున్నా, నిజంగానే మాట్లాడుకుంటే సెక్రటరీ గారితో వచ్చి మీరు కూడా సభలో డెసిషన్ తీసుకోండి, సభాపతితో కాబట్టి డిస్కషన్లో పాల్గొండి, మీకు జరిగిన అన్యాయం ఏదైనా ఉంటే కనుక సభలో చర్చించుకోండి. అంతేగాని మీరు బయట కూర్చొని న్యాయ పోరాటం చేస్తామన్నది మాత్రం సమంజసం కాదు. ఎట్టి పరిస్థితుల్లోని నేను ఒకటే మాట చెప్తున్నానంటే, ఒక లెజిస్లేటర్స్గా మనం ఓటు తీసుకున్నాం ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా అడుగుపెట్టేటప్పుడు, అసెంబ్లీ అడుగుపెట్టేటప్పుడు మనం ఓటు తీసుకునేటప్పుడు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని కానీ సభకు అనుకూలంగా నడుచుకుంటామని మనం ఓటు తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జిక్యూషన్కి కానీ లెజిస్లేటర్స్కి కానీ అట్ ద సేమ్ టైం జ్యుడిషియల్ కానీ ఎవరి పవర్లో వాళ్ళకు ఉన్నాయి. ఒకరి పవర్లో ఇంకొకరు ఓవర్లాప్ అవ్వరు, ఒక సజెషన్ ఇచ్చుకుంటారు తప్ప. ఈరోజు హైకోర్టు నాకు ఏదో ఆర్డర్ ఇచ్చేసింది, నాకు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి నేను వచ్చానని ఆవిడ చెప్పుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. దయచేసి ఒక్క విషయం నేను మీడియా ద్వారా ప్రజలు కూడా తెలియజెప్పుకుంటున్నా, ఈరోజు ఆవిడకి ఏదో న్యాయం జరిగిందని ఆవిడ ఫీల్ అవుతున్నారు. బట్ నేనైతే అనుకునేది హైకోర్టుని తప్పుదో పట్టించింది ఇవిడ. అసలు సస్పెన్షన్ ఎందుకు చేశారన్న వ్యవహారం ఈ రోజుకి ఆవిడ చెప్పలా. హైకోర్టు తన ఆర్డర్లో కూడా ఒక మాట చెప్పారు, ఆవిడ సభలో ప్రవర్తించిన తీరుని మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించడం లేదు, కావాల్సిన మీరు ఒకసారి చూసుకోవచ్చు ఆర్డర్ కాపీలో, మేము సమర్థించడం లేదు, స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయానికి మేము వ్యతిరేకించడం లేదు, కాకపోతే 340 సెక్షన్ని మాత్రమే ఒకసారి సరి చూసుకున్న సజెషన్ ఇచ్చింది తప్ప దాన్ని పట్టుకొని ఏదో విజయం సాధించామని వాళ్ళు మాట్లాడుతుంటే నాకు జరిగిన అన్యాయం గురించి నేనేం మాట్లాడాలి? నాకు జరిగిన అన్యాయం గురించి నేను ఎవరిని అడగాలి? నాకు జరిగిన అన్యాయం గురించి స్పీకర్ గారు మాత్రమే నాకు అత్యున్నత న్యాయస్థానం అనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఉన్నాను. నేను కూడా ఆవిడికి మళ్ళీ రాజ్యాంగం మీద విలువ లేకుండా సభ మీద విలువ లేకుండా ఏ అట్రాసిటీ కేసు పెట్టుకుని ఆవిడ లోపల వేయించి అంటే లోపల ఇంచుమించుగా పోలీసులు అరెస్ట్ చేయించలేనా? చేయించిన చేత కాక ఊరుకున్నామా? బట్ మాకు ప్రజాస్వామ్యం మీద అసెంబ్లీ మీద సభాపతి మీద సభ మీద గౌరవం ఉంది కాబట్టి నువ్వు నన్ను సభలో చేసిన అన్యాయానికి సభలోనే న్యాయం జరిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సభకి నేను ఆ రోజు విన్నవించుకున్నా, ఈరోజు అదే పని చేస్తున్నా. నాకు జరిగిన న్యాయం జరిగేంత వరకు కూడా నేను ఈ విషయంలో పోరాడుతూనే ఉంటా. దీని విషయంలో సీఎం గారు కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంత సపోర్ట్ చేశారో మీకు తెలుసు. సీఎం గారు మా పాలకవర్గం సభ్యులు కాదండి, ఈరోజు మాట్లాడాలనుకుంటే వాళ్ళ తాలూకు సభ్యులు కూడా చాలామంది అనిత నీకు జరిగింది అన్యాయం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు చెప్తున్నా, ప్రజల ముఖంగా ప్రజల తరపున ఒక దళిత మహిళగా ఒక చదువుకున్న మహిళగా మేము ఈ పొజిషన్లోకి రావడానికి ఇలాంటి రెడ్డిల్ని ఎంతమందిని ఎదుర్కొన్నా మేము ఈరోజు పొజిషన్కి వస్తే మళ్ళా తిరిగి ఒక ఆడదాని ద్వారా నాకు తిరిగి అదే పొజిషన్ నాకు వస్తుందని కల్లో కూడా ఊహించలేదు, కానీ వచ్చింది. బట్ నేనైతే ఎలా నమ్ముతానంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మనం గట్టిపడతాం అనుకుంటా. సో ఆ మనోధైర్యం నాకు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మళ్ళీ కృతజ్ఞత తెలియజేస్తున్నా. చాలామంది ఏమంటున్నారంటే రోజా గారిని చాలామంది ఏదేదో మాట్లాడారు సభలో అంటున్నారు. సో నాకు జరిగిన అన్యాయాన్ని నేను ప్రివిలేజ్డ్ కమిటీకి కానీ సభాపతికి కానీ న్యాయం చేయని అని అడిగినప్పుడు నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు కూడా న్యాయం జరగమని సభాపతిని అడగొచ్చు కదా. సభాపతిని దాటుకొని ఈరోజు సభాపతి మీద గౌరవం ఉంటే మీరు అడుగుతారు. సస్పెండ్ చేసిన వ్యవహారాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నా మీకు, ఏ సందర్భంలో సస్పెండ్ చేశారన్న విషయాన్ని. ఆవిడ ఆల్రెడీ 3rd time 4th time పొరపాటు 3 times ప్రివిలేజ్డ్ మోషన్ నేనే మూవ్ చేశాను ఆవిడ మీద. ఆవిడ సభలో తప్పుడు వ్యవహారం చేస్తున్నారు, మంత్రులను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, లేడీ మంత్రులను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆఖరికి స్పీకర్ మీద ఎలిగేట్ చేసేటప్పుడు కూడా క్షమాపణ పెట్టిన తర్వాత క్షమాభిక్షతో 9 మంది ఎమ్మెల్యేలు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. అది చాలదన్నట్టు అన్ని తర్వాత కూడా సీఎంగా ఎలిగేట్ చేస్తే అల్టిమేట్ సీఎంగా అనేటప్పుడు ఎలిగేట్ చేసినప్పుడు మీరు చేస్తున్నది తప్పు అని చెప్పినందుకు నా నోరు నొక్కే ప్రయత్నంలో ఆవిడ నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవటానికి
ఎవరు కూడా సహించరండి. ఏ ఆడవాళ్ళే కాదు, మహిళలే కాదు, ఎవరు కూడా సహించరు. సో ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాము. న్యాయం జరిగేటంత వరకు కూడా మేము ఈ రకంగానే మాట్లాడతాం. నిన్నటికి మొన్న అంటే నేను దయచేసి పత్రికాముఖంగా నేను న్యాయస్థానాన్ని కూడా అర్థించుకుంటున్నాను. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, న్యాయ వ్యవస్థని మేనేజ్ చేశారా మీరు అని అడిగారు. అదే మాట ఈరోజు నేనంటే ఆ సంస్కారం నాకు ఉంది. న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది. న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి మీరు ఇచ్చిన సజెషన్కి ఈరోజు సభలో చర్చ జరుగుతుంది. దాని మీద నిర్ణయం తీసుకుంటాం. కానీ మీకులాగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, లేదా న్యాయ వ్యవస్థలన్నింటినీ తప్పుపట్టుకొని ఈరోజు వ్యవస్థలన్నీ తప్పుపట్టుకుని ప్రతిపక్ష సీట్లో ఉంటాను అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం, అయ్యా ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ప్రజలు కూర్చోబెట్టారు. ఇటువంటి మహిళా ఎమ్మెల్యేని వెనకేసుకొస్తే కనీసం ఆ కుర్చీ కూడా లేకుండా పోతుంది అన్న, ఒక చెల్లిగా చెప్తున్నా, ఆ కుర్చీ కూడా లేకుండా పోతుంది. దయచేసి తస్మాత్ జాగ్రత్త, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. కనీసం దెబ్బలాడే ప్రయత్నమైనా చేయని నువ్వు కాపాడుకోవాలంటే అది ఆలోచించుకొని ఇప్పటికైనా నాకు జరిగినది అన్యాయమో, రోజారెడ్డి గారికి జరిగింది అన్యాయమో ఒక్కసారి సరిచూసుకోమని మిమ్మల్ని అడుగుతున్నానన్న. ఒకసారి దయచేసి ఆ విషయంలోని మీ ప్రతిపక్ష కుర్చీ అయినా మీకు దక్కాలి అనుకుంటే ఇటువంటి రోజారెడ్డి గారి లాంటి ఎమ్మెల్యేలని, అలాంటి మహిళల్ని అయితే నోరైనా అదుపు చేయండి, లేదంటే సరైన దారిలోనైనా పెట్టండి. ఈ రెండూ జరగకపోతే ప్రతిపక్ష కుర్చీ కూడా మీకు మిగలదని ఈ రకంగా ఒక మహిళగా అర్జిస్తున్నాను. ఒక మహిళగా, ఒక చెల్లిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ విషయంలో మీరందరూ కూడా నాకు తిరిగి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి సభలో రోజాను ఎదుర్కొనే ధైర్యం? రోజా గారికి నేను మీడియా పరంగా చెప్తున్నా, నిజంగా సభలో రోజా గారిని ఎదుర్కొనే ధైర్యం లేదని వాళ్ళు అనుకుంటే రోజా గారిని ఒకరిని కూర్చోబెట్టండి, నన్ను ఒకరిని కూర్చోబెట్టండి, ఒక సబ్జెక్ట్ ఇవ్వండి, ఎవరు ఎలా మాట్లాడతారో తెలుసుకుందాం. అంతేగాని ఇష్టానుసారంగా కాలు చూపించుకుంటూ, వేలు చూపించుకుంటూ, ఆవిడ హావభావాల రకం మమ్మల్ని మాట్లాడమంటే మేము చదువుకున్న వాళ్ళమి, సంస్కార కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమి, ఒక ఉన్నత విద్య నుంచి బయటకు వచ్చిన వాళ్ళం కాబట్టి మేము అటువంటి బిహేవియర్ చేయలేం. సభకు అనుకూలంగా, సభా మర్యాదకు తగ్గట్టుగా సభలో ప్రవర్తించిన తీరుగా ప్రవర్తించగలిగితే ఐఎమ్ రెడీ. సబ్జెక్ట్ పరంగా రమ్మనండి, ఆవిడ నేను తెలుసుకున్నా. నేను నిజంగా కనుక ఆవిడ దగ్గర సబ్జెక్ట్ పరంగా ఓడిపోతే మా చంద్రబాబు నాయుడు గారు అనుమతితో నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కాలం చెల్లిన ఆకులు రాలిపోయినా తిరిగి పార్టీ చిగురించడానికి ఇవన్నీ అవసరం. కాబట్టి కొంతమంది ఎవరైనా తమ స్వార్థం కోసమో, తమ అవసరాల కోసమో, ఇతరుల మీద ఉండే అక్కస్సుతో పార్టీ విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు.